దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీకు కొన్ని దేవుని వాక్యములో నుండి కొన్ని విషయాలను మీకు తెలియజేయటానికి ప్రభు మరొక దినాన్ని మనకు ఇచ్చినందుకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీకు చెప్పే విషయాలు ఏంటంటే, అపవాదికి చోటు ఇస్తే, అపవాదికి చోటు ఇచ్చిన కుటుంబాలు ఎలా ఉంటాయి? చాలామందికి తెలియకుండానే అపవాదికి చోటిస్తారు. ఆ అపవాది ఏం చేస్తా ఉంటదంటే, ఆ కుటుంబాల యొక్క పరిస్థితులు ఏ విధంగా మారుస్తదంటే, ఈ వాక్యం అనేటువంటి ఈ వెలుగులో నుండి నేను మీకు తెలియజేస్తాను. దయచేసి మీరు వాటిని గమనించాలి. ఇది కొన్ని క్రైస్తవ కుటుంబాలు, నేను చూసినటువంటి కొన్ని కుటుంబాలు, ఈ పరిచర్లో ఆయా ప్రాంతాలకు వెళుతున్నప్పుడు కొన్ని కుటుంబాలు, లేదంటే కొంతమంది ఫోన్ కాల్ ద్వారాగా మాతో మాట్లాడుతున్న కొన్ని విషయాలను బట్టి, మేము వారితో మాట్లాడుతున్న, ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్తున్న పరిస్థితులను బట్టి కొన్ని విషయాలను మీకు నేను తెలియజేస్తాను. అయితే మీరు గమనించాలి. ఆల్రెడీ బైబిల్‌లో ఎప్పుడో దేవుడు ఒక మాట రాయించి పెట్టాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయములో ఒక మాట ఉంటది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 28వ వచనంలో ఏముంటదంటే, అపవాదికి చోటు ఇయ్యకుడి అని ఉంటది. అపవాదికి చోటు ఇవ్వకుడి. అపవాది అంటే మీకు తెలుసు, అపవాది అంటే సాతాను. దేవుడు పౌలు ద్వారాగా ఆ ఎఫెసీయులకు రాసినటువంటి ఆ సంఘానికి, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలకు, ఇప్పుడున్న ఈ తరానికి, మనకి కూడా ఈ వాక్యం వర్తిస్తది. ఆయన అంటున్నాడు, అపవాదికి మీరు చోటియ్యకుడి. అపవాది వాడు ఒక దొంగ, అపవాది మోసగాడు, అపవాది అంటే అబద్ధికుడు, అపవాది అంటే నష్టపరిచేవాడు. ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి ఆ అపవాదికి మనము చోటు ఇవ్వడము వలన మన కుటుంబాలు ఎలా ఉంటాయి? ఒక దినము ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సహోదరి నాకు ఫోన్ చేసి ఒక మాట చెప్పింది. అన్నయ్య, వివాహము కాకముందు నేను చాలా బాగున్నాను, నేను ప్రార్థనకి వెళ్ళేదాన్ని, ప్రార్థన చేసేదాన్ని, చాలా బాగున్నాను ఆత్మీయంగా. వివాహం అయిపోయిన తర్వాత నాకు కుటుంబంలో సమాధానం లేదు అని చెప్పింది. మా కుటుంబంలో సమాధానం లేదు. ఎందుకు ఇలా సమాధానం లేదు అని అడిగింది నన్ను. అడిగినప్పుడు వాళ్ళ ఇంట్లో 5గురు ఉంటారు, వాళ్ళ అత్తగారింట్లో 5గురు ఉంటారు. కానీ ఎవరికి ఒకరికొకరికి సంబంధం లేదు, ఒకరికొకరికి సమాధానం లేదు. వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నప్పుడు చాలా భయంకరంగా వాళ్ళు ఒకరినొకరు అసహించుకున్నట్లుగా అయిపోతా ఉంది ఆ కుటుంబం. ఎందుకన్నయ్య ఇలా జరుగుతుంది, ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, నేను అడిగానమ్మా, మీరు ప్రార్థన చేస్తున్నారంటే, అన్నయ్య ఈరోజు ఇప్పట్లో నాలో ప్రార్థన చాలా తగ్గిపోయింది, ఈ మధ్య ప్రార్థనకి వెళ్తలేదన్నయ్య, ప్రార్థన జరగట్లేదు సరిగా, మా ఇంట్లో నడిపింపు లేకుండా పోతుంది అన్నయ్య, నేను చేయలేకపోతున్నాను ప్రార్థన అని చెప్పింది. అంటే నాకు అప్పుడు ఒక ఆలోచన నా మైండ్లోకి వచ్చింది. అంటే అపవాదికి వీళ్ళు చోటిచ్చారు. మనం ఎప్పుడైతే అపవాదికి చోటిస్తామో, ఫస్ట్ వాడు చేసేది ఏంటంటే, కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తాడు. ఆ కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తే మొట్టమొదటిగా పడిపోయేది ఏంటంటే ప్రార్థన. ఎప్పుడైతే ప్రార్థన జీవితాన్ని మనం కోల్పోతామో, ఆత్మీయ జీవితాన్ని కూడా మనం కోల్పోతాం. ప్రార్థన లేకపోతే ఆత్మీయంగా మనం నిలబడలేము, ఆత్మీయమైన కార్యాలు జరగవు. ఎందుకంటే మనకు అనేక సమస్యలు వస్తాయి, వాటిని మనం తట్టుకొని ప్రార్థన చేసుకునేంత ఆత్మీయ శక్తి మనలో ఉండదు. కాబట్టి ఆ అపవాదికి ఎప్పుడైతే చోటించారో, వాళ్ళ కుటుంబంలో సమాధానం లేదు. దాంతోపాటు ఏంటంటే, వారి కుటుంబంలో ఆత్మీయ జీవితాలు అందరూ కోల్పోయారు. కనుక ఆ కుటుంబంలో ప్రతిరోజు గొడవలు, ప్రతిరోజు సమస్యలు, ప్రతిరోజు ఇలాంటివి రోజు జరుగుతున్నాయి. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు మరి లూకా సువార్త 22:46లో ఆయన చెప్పాడు,
మీరెందుకు నిద్రించుచున్నారు అని అడిగాడు. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మీరు మెలకువ కలిగి మీరు ప్రార్థన చేయండి అని చెప్పాడు. ఎందుకు శోధన రాకుండా ఉండాలంటే ప్రార్థన చేయమన్నాడు ఆయన. ప్రార్థన చేస్తే నీ కుటుంబంలో సమాధానం ఉంటుంది. నీ కుటుంబము ఏ కుటుంబంలో అయితే ప్రార్థన ఉంటుందో ఆ కుటుంబము ఆత్మీయ జీవితంలో ఎదుగుతుంది. వాళ్ళు దేవునికి దగ్గరగా ఉంటారు. దేవుని మందిరములో, జీవము గల దేవుని మందిరములో వారు కట్టబడతారు. వాళ్ళు ఫలించి అభివృద్ధి చెందుతారు, ఆశీర్వదించబడతారు. వాళ్ళ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, దీవెనకరంగా ఉంటాయి. ఆ కుటుంబాలు ఫలిస్తాయి. వాళ్ళకి ఏ కొదువ కూడా ఉండదు. వాళ్ళకి దేవుడు సమృద్ధిని కూడా కలుగు చేస్తాడనమాట. ఎందుకంటే దేవుని వాక్యమే చెప్తుంది, యథార్థవంతులకు నేనే మేలు చేయక మానను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, అపవాదికి చోటిస్తే ఎంత దారుణంగా కుటుంబాలు మార్చబడతాయో. కారణం ఏంటంటే కుటుంబ ప్రార్థన లేదు. అందుకనే యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను మేము ఆరాధిస్తాము. దేవుని స్తోత్రం. ఏ కుటుంబంలో అయితే కుటుంబ ప్రార్థన ఉంటుందో ఆ కుటుంబంలో ఐక్యత ఉంటుంది, సమాధానం ఉంటుంది, వాళ్ళు కలిసి ఉంటారు. ఏ సమస్య వచ్చినా వారు సర్దుకొని ఆ కుటుంబాన్ని కలగలుపుకొని ఖచ్చితంగా మంచిగా వాళ్ళు నడుస్తారు. కానీ వీళ్ళకి సమస్య వస్తే వీళ్ళు ఏంటంటే గోల చేస్తున్నారు, విపరీతమైన గోల, 10 మందికి వినపడేటట్టుగా అవమానకరంగా అరుచుకుంటున్నారు. కారణం ఏంటో తెలుసా అండి? వాళ్ళ కుటుంబం ప్రార్థన లేకపోవడం. నేను ఒకరోజు ఒక వ్యాపారం చేసుకునేటువంటి ఒక వ్యక్తి ఒక మాట చెప్పాడు. ఆయన చాలా సంవత్సరాల నుంచి ఒక వ్యాపారం చేస్తూ ఉన్నాడు. ఆయన వ్యాపారం చేస్తున్నప్పుడు ఆయన ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు ఆ బిజినెస్ చేసుకునేవాడు అనమాట. ఆయన ఏ రోజుకి ఆ రోజు బిజినెస్ చేసుకొని ఏ రోజుకి ఆ రోజు ఎక్కడ సాయంత్రం అయితే అక్కడ ఆ ఊరిలో పడుకునేవాడంట. కానీ ఆయన ఒక క్రైస్తవుడు. కానీ అలాగా అనేక ఊర్లు, అనేక గ్రామాలు ఆయన తిరుగుతూ ఉండేవాడు. బిజినెస్ అది, వ్యాపారం. అయితే ఆయన రోజు వ్యాపారానికి వెళ్తున్నప్పుడు, ఎప్పుడు బిజినెస్ చేసుకున్నప్పుడు ఎప్పుడు ఆయన దగ్గర చాలా డబ్బులు ఉండేవి. ఇద్దరు దొంగలు ఆ డబ్బులు సంచి ఎప్పుడు దొంగిలించాలని ఆయన వెంబడించేవారంట. అలా వెంబడిస్తున్నప్పుడు ఎక్కడైతే ఏ రాత్రి అయితే ఎక్కడైతే ఆయన పడుకుంటాడో ఆ పడుకున్నటువంటి సమయంలో ఆయన అక్కడ మోకరించి అక్కడ ఆ బిజినెస్ సామాన్లన్నీ అక్కడ పెట్టుకొని ఆయన మోకరించి అక్కడ ప్రార్థన చేసేవాడంట. ప్రార్థన చేసి అడిగాడంట, ప్రభువా ఈ రాత్రి ఇదిగో తండ్రి ఈ స్థలములో నేను నిద్రపోతున్నాను, నా చుట్టూ కూడా ఆత్మీయ ప్రాకారాన్ని కట్టు అని అడిగేవాడంట ఆయన. ఎప్పుడైతే ఆత్మీయ ప్రాకారాన్ని కట్టమని ఎప్పుడైతే ఆయన అడిగేవాడో ఆ రాత్రి ఆయన పడుకున్న స్థలములో ఒక పెద్ద గోడ కట్టబడేదంట. ఆ దొంగలు వచ్చేవాళ్ళు, వాళ్ళు చూసేవాళ్ళు, కానీ అక్కడ ఏంటంటే ఓ పెద్ద గోడ కట్టబడేది, లోపలికి దారి ఉండేది కాదు. అలాగా కొన్ని నెలలు ఆయనను వెంబడిస్తున్నారు, ప్రతిరోజు వెంబడిస్తున్నారు, కానీ అలాగే గోడ కట్టబడుతుండేది. ఒక రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అలసిపోయి ఆయన ఆ రోజు అనుకున్నాడు, ప్రార్థన లేకుండా పడుకున్నాడట. ప్రార్థన చేయకుండా పడుకుంటే, ఎప్పుడైతే ప్రార్థన చేయకుండా పడుకున్నాడో ఆ రోజు కూడా ఆత్మీయంగా ఓ ప్రాకారం కట్టబడింది, కానీ ఒక మనిషి లోపలికి వెళ్ళేంత రంధ్రం పడింది. అప్పుడు ఈ దొంగలిద్దరు లోపలికి వెళ్ళిపోయారు ఆ రంధ్రంలో గుండా. ఈ లోపలికి వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు దొంగతనం చేయలేదు, కానీ ఒక మాట అడుగుతున్నారు. ఆయన లేపారు. ఆయన లేపంగానే ఆయన భయపడ్డాడు. ఏంటి ఇలా ఎవరు మీరు అని అడిగేపటికి ఆయనకి భయమేసింది. వీళ్ళు అడుగుతున్నారు, అయ్యా మరి మేము ప్రతిరోజు చాలా రోజుల నుంచి నేను వెంబడిస్తున్నాం, ఎప్పుడైనా మీ దగ్గర ఉన్న డబ్బు సంచి దొంగిలించాలని మేము చాలా రోజుల నుంచి అనుకున్నాం, కానీ మీరు ఎక్కడ వెళ్తున్నారో ఆ ప్రాంతాలకు వస్తున్నాం, కానీ ఆ రాత్రికి రాత్రి ఒక పెద్ద ప్రాకారం కట్టబడుతుంది నీ చుట్టూ. అది చూసినప్పుడు ఒక్క రాత్రిలో ఇంత పెద్ద ప్రాకారం ఎలా కట్టబడుతుంది అని మాకు అర్థం కాలేదు. అది తెలుసుకుందామని చెప్పే అసలు ముందు నిన్ను కలవాలన్న ఆలోచన మాకు కలిగింది అన్నప్పుడు ఆయన కన్నీళ్లు పెట్టి ఏడ్చాడంటండి. ఆయన ఏడ్చుకుంటూ ఒక మాట అన్నాడంట, అయ్యా నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తాను, నా దేవుడు నా చుట్టూ ఒక ప్రాకారాన్ని కడతాడు, అపవాది నా దగ్గర నన్ను సమీపించకుండా, ఏ కీడు నాకు సమీపంకు రాకుండా, ఎలాంటి శ్రమ సమస్య నా దగ్గరికి రాకుండా నా దేవుడే ఒక ప్రాకారాన్ని కడుతున్నాడు. కానీ ఈ రాత్రి నేను ప్రార్థన చేయలేదు, అందుకని ఈ రాత్రి ప్రార్థన చేయలేదు కాబట్టి మీరు నా దగ్గరికి రావటానికి అవకాశం దొరికింది అన్నప్పుడు, నిజంగా మీరు ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడు.
నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు ఎంత గొప్ప దేవుడు అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపడి వాళ్ళు కూడా మారు మనసు పొంది బాప్తీసం పొంది క్రీస్తును నమ్ముకొని క్రీస్తును వెంబడించడం ప్రారంభించారంట. ఎంత గొప్ప కార్యము ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి. ప్రార్థన లేకపోతే మీరు అపవాదికి చోటు ఇచ్చినట్లే. మీరు ప్రార్థన చేస్తే మీరు అపవాదిని జయిస్తారు. కాబట్టి దయచేసి ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా విని ప్రార్థన చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. కృపాసత్య సంపూర్ణుడు అయిన నా ప్రభువా యేసయ్యా, నీ పాదాలకు వందనాలు అయ్యా. ఈ వాక్యం వింటున్న ప్రతి కుటుంబం చుట్టూ నీ కాపుదలు ఉంచండి. నీ రక్తపు కంచెని, ఆత్మ కంచెని, అగ్ని కంచె వేసి అపవాదికి వారు చోటు ఇవ్వకుండా అపవాదిని జయించే కృప వారికి అనుగ్రహించండి. ప్రార్థన ఆత్మ యేసు నామములో వారికి అనుగ్రహించబడును గాక. నీ కాపుదల, నీ సన్నిధి నీ బిడ్డలకు తోడుగుంచమని యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.